హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నిన్న రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానకు భారీ వృక్షం విరిగిపడింది. ఓ కాలేజ్ భవనంపై విరిగిపడింది ఆ చెట్టును ప్రస్తుతం డిఆర్ఎఫ్ విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోనే వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో నిన్న రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానకు ఒక భారీ వృక్షం ఒక కాలేజ్ భవనంపై విరిగిపడింది. ఆ చెట్టును డిఆర్ఎఫ్ విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు. మరోవైపు ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోనే వరద నీటిలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మృతి చెందాడు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక వ్యక్తి నిన్న రాత్రి మృతి చెందాడు, మరోవైపు ఒక చెట్టు కూలిపోయింది కాలేజ్ పైన. సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది టోటల్ ఎస్ఆర్ నగర్ లో? సో ఎస్ఆర్ నగర్లో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఒక 2 వీలర్ పైన ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయి మరణించాడు. సో ఆ వ్యక్తి చనిపోయినటువంటి టైంలో కూడా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి హెల్మెట్ ధరించి ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇదే ఎస్ఆర్ నగర్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో మనం ఉన్నాము. భారీ వృక్షం ఒక కాలేజ్ భవనం మీద పడింది. సో ఆ భారీ వృక్షాన్ని తొలగించేందుకు ఇటు డిఆర్ఎఫ్తో పాటు విద్యుత్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సో భారీ వృక్షానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇవాళ ఉదయం నుండి కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం ఈ భారీ వృక్షాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ వృక్షం కూలింది కంప్లీట్ కాలేజ్ భవనం మీద కావడంతో ఉదయం కాలేజీలోకి వచ్చేటువంటి విద్యార్థులు కూడా కంప్లీట్గా వాళ్ళందరూ అక్కడ అవతల వైపుకు నిల్చొని యువతల వైపుకి రాలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ని అటు సైడ్ మనం చూస్తున్నాము. సో కాలేజ్ కోసం ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. కానీ కంప్లీట్ ఇక్కడ వేన్ అంతా కూడా క్లోజ్ చేసి మొత్తం ఇక్కడ కాలేజ్ పైన పడి ఉన్నటువంటి వృక్షాన్ని తొలగించేటువంటి క్రమంలో ఇటువైపు ఎవరిని కూడా టీమ్స్ అలో చేయటం లేదు. డిఆర్ఎఫ్ టీమ్స్ విషయానికి వస్తే మొత్తం ఇక్కడ వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి మిషన్స్ ఏదైతే ట్రీ కటింగ్ మిషన్స్ ఉంటాయో ఆ ట్రీ కటింగ్ మిషన్స్ ద్వారా మొత్తం ఈ భారీ వృక్షానికి ఉన్నటువంటి ఫస్ట్ కొమ్ములని కట్ చేసుకుంటూ వచ్చారు. సో కాలేజ్ లోపలికి ఈ వృక్షం వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నటువంటి ఈ కాలేజ్లో 3 ఫ్లోర్స్ పై వరకు కూడా ఈ భారీ వృక్షం బిల్డింగ్ పై పడినటువంటి దృశ్యాలను చూస్తున్నాము. సో కంప్లీట్ రోడ్డుకి ఏ తరహాలో అయితే మనం చెక్ పోస్ట్ లాగా ఒక హ్యాండిల్ ఉంటుందో ఆ రీతిలో మొత్తం ఇక్కడ భారీ వృక్షం పడిపోయింది. సో ఇటువైపు వచ్చేటువంటి వేన్ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఒకవేళ అపార్ట్మెంట్స్ మీద పడి ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఎందుకంటే ఈ స్థాయిలో భారీ వృక్షం కనుక అపార్ట్మెంట్ మీద పడి ఉంటే ఆ టైంలో అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉండి ఉంటుంది. కాబట్టి కాలేజ్ మీద పడింది. కాలేజ్లో ఎవరు ఆ టైంలో అక్కడ ఉండరు కాబట్టి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో ప్రజెంట్ డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే ఈ వృక్షాన్ని తొలగించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. డిఆర్ఎఫ్తో పాటు విద్యుత్ టీమ్స్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఈ చెట్టును తొలగిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి వర్షం. ఎస్ ప్రణీత.